ఈరోజు దేవుని వాక్యంలో నుండి అంశం ఏంటంటే, ఆ 2వ లైన్లో రాయబడిన మాట, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. దానిలో నుండి నేను తీసుకున్న అంశం ఏంటంటే, మన కన్నీరు వ్యర్థము కాదు. ఈరోజు మన అంశం, మన కన్నీరు వ్యర్థము కాదు. దానిని కొన్ని సందర్భాలను మనం బైబిల్లో నుండి చూస్తూ మన యొక్క పరిస్థితులకు, మన కుటుంబాలకు అన్వయించుకుంటూ మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన కన్నీరు, లేకపోతే నీ కన్నీరు వ్యర్థము కాదు అనేటువంటి అంశాన్ని ఏర్పాటు చేసుకుని దానిలో నుండి కొన్ని మాటలు చూద్దాం. దయచేసి నిర్గమాకాండము 2వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారి పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఈరోజు మన కన్నీరు వ్యర్థం కాదు అనేటువంటి అంశంలో మొట్టమొదటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు బానిసలుగా జీవించారు. ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క నిర్గమాకాండం 1వ అధ్యాయం చదివితే వెట్టి చాకిరి చేసేవారంట. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వెట్టి చాకరి అంటే భయంకరంగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు 8 గంటలు కాదు, 12 గంటల పైన వారిని పనిలో చీకటి అయ్యేంత వరకు కూడా పని చేయించేవారంట. ఇటుకలు చేసేవారు, మట్టి పెసకడం, ఇటుకలు చేయడం, గడ్డి తీసుకురావడం, ఇవన్నీ వెట్టి చాకరి చేస్తూ అక్కడ రాయబడిన మాట, ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు దేవునికి ఏం చేశారంట? మొర్రపెట్టారు అన్నది క్రయంగా రాస్తా ఉంటారు. అంటే ఏడ్చారంట దేవుని సన్నిధిలో వారు. అయ్యో, మాకు ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ ఇబ్బందులు, ఎప్పుడు మాకు ఈ ఇబ్బందుల నుంచి విడుదల కలుగుతుంది అని వారు ఏం చేశారంటే దేవుని ఎదుట నిట్టూర్పులు విడుస్తూ కన్నీరు కార్చారంట. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ దేవుని జనాంగమా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అక్కడ రాయబడిన మాట, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరే. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి. కొంతమంది బయటకు చెప్పుకోవచ్చు, కొంతమంది చెప్పుకోకపోవచ్చు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ విధమైనటువంటి సమస్యలే కాకుండా ఇంకా మనిషికి చెప్పుకోలేనటువంటి, ఇతరులకి చెప్పుకోలేనటువంటి మానసికమైన వేదనలతో కూడా ఎంతో మంది బాధపడతా ఉన్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడు, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నిమిత్తం నువ్వే ఆలోచిస్తున్నావు. సరిగా నిద్రపోవట్లేదు, సరిగా తినట్లేదు, అటు ఇటు తిరుగుతా ఉన్నావేమో. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు మోకరించి కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో, ఏ ఇబ్బందుల కొరకైతే నువ్వు ఏడుస్తూ ఉన్నావో, నీకు మనోదుఖం వస్తూ ఉందో, వేదన పడుతూ ఉన్నావో, నిద్ర లేకుండా చేసేస్తూ ఉందో, ఆ సమస్య కొరకు, ఆ ఇబ్బంది కొరకు, ఆ పరిస్థితి కొరకు నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, చేయట్లేదు అని నేను అనట్లేదు. నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నావు నీ సమస్యల కోసం. కానీ నీ సమస్య నీ నుండి దూరం కావట్లేదు. నీ ఇబ్బందులు నిన్ను వదిలి వెళ్ళట్లేదు. నీ బలహీనతలు నీ నుండి పోవట్లేదు. నువ్వు కన్నీరు కార్చి చాలా రోజులైంది. నువ్వు కన్నీరు కార్చి చాలా సంవత్సరాలు అయింది. దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థించి చాలా సంవత్సరాలైంది. ఇదిగో 430 సంవత్సరాలు
వారు కూడా కష్టాన్ని బట్టి ప్రార్థన చేశారు కానీ ఒకానొక దినాన్ని ఇంకా ఆ ప్రార్థన ఏమైపోయింది అంటే నిట్టూర్పులు విడుస్తున్నారంటే, ఏడుస్తున్నారు వాళ్ళు. ఏడుస్తూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ అందరూ కూడా దేవునికి మొర్ర పెట్టారు. ప్రియ దేవుని బిడ్డ, నీ కన్నీళ్ళన్నీ కూడా ఆయన బుడ్డిలో దాస్తున్నాడంట. ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ పని అయితే జరగట్లేదో, ఏ కార్యం అయితే పూర్తవట్లేదో, ఏ సమస్య అయితే నీ ఇంట్లో నుండి నిన్ను విడిచిపోవట్లేదో, దాని కొరకు దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు కన్నీరు కార్చు. నీ సమస్య కొరకు కన్నీరు కార్చు, నీ అవసరత కొరకు కన్నీరు కార్చు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ సమస్య ఏదైనా కావచ్చు, అది ఎంత పెద్దదైనా కావచ్చు, నీ సమస్యల కంటే కూడా గొప్పవాడు నా దేవుడు. హల్లెలూయా. నీ పరిస్థితుల కంటే వాటిని మార్చగల గొప్ప దేవుడు నా యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, కన్నీరు కార్చి ఎన్ని రోజులైంది ఈ ప్రార్థనలో? ఏదో 1 నిమిషం 2 నిమిషాలు అలా మోకరించి తూతూ మంత్రంగా ప్రార్థన చేసేస్తున్నావేమో, పెదాల మీద ప్రార్థన చేసేస్తున్నావేమో. అందుకే దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడలేకపోతున్నావు. నీ పిల్లల వివాహాల కొరకు కావచ్చు, నీ పిల్లల చదువుల కొరకు కావచ్చు, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల కొరకు కావచ్చు, లేకపోతే ఏదైనా నువ్వు నీ ఇల్లు కట్టుకోవడం గురించి కావచ్చు, దేనికోసమైనా, నీ ఉద్యోగం కోసమైనా, వ్యాపారం కోసమైనా, దేనికోసమైనా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు కన్నీరు కార్చితే దేవుడు ఆ పరిస్థితి నుండి విడిపిస్తాడు. దేవుడు ఏ కార్యమైతే నీ కుటుంబంలో జరగట్లేదో ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఏ సమస్య అయితే నేను నిలబడి చేస్తుందో ఆ సమస్య నుండి ఆయన విడిపిస్తాడు. నువ్వు చేయవలసిన పని కన్నీరు కార్చాలి, కన్నీరు కార్చాలి. దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుందంట. దేవునికి స్తోత్రం. కన్నీటి ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుంది. చాలాసార్లు నేను చెప్పాను, శుక్రవారం ఎక్కువ ప్రార్థన గురించి చెప్తాను కనుక శుక్రవారం ప్రార్థనకు వచ్చేవారు వినుంటారు. ఇప్పుడు ఒక తండ్రి తన పిల్లవాడి ఎడల ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ పిల్లవాడు నాకు ఇది కావాలి అని తన తండ్రిని అడిగినప్పుడు తండ్రి వాయిదా వేస్తున్నాడు, తర్వాత కొంటానులే, తర్వాత తీసుకుంటానులే అని. కానీ ఆ పిల్లవాడు మారం చేస్తూ ఏడుస్తూ ఏమి తినడం మానేశాడు అనుకోండి, అయ్యో నా కొడుకు ఏం తినట్లేదు ఏడుస్తున్నాడు అని ఆ తండ్రి హృదయం ఏమైపోతుందంటే కరిగిపోతుంది. నా కొడుకు అడిగింది తిరిగి ఇచ్చేయాలి, కొనివ్వాలి అనేటువంటి మనస్సు ఆ తండ్రికి కలుగుతుంది. ఇహలోకమైనటువంటి మానవ సంబంధమైన మనుషులమైన మన తండ్రి హృదయమే అంత జాలి కలిగినది అయితే, అంత కరుణ కలిగినది అయితే, అంత కరిగిపోయేదైతే, మన పరమ తండ్రి ఇంకెంత ప్రేమ కలిగేవాడు. ఆయన ఎంత జాలి హృదయము, దయా హృదయం కలిగినటువంటి దేవుడు. నువ్వు మోకరించి కన్నీరు కారుస్తూ ఉంటే, అయ్యో నా కుమారుడు కన్నీరు కారుస్తున్నాడు, అయ్యో నా కుమార్తె కన్నీరు కారుస్తూ ఉంది, ఏ కష్టంలో ఉందో, ఏ ఇబ్బందుల్లో ఉందో, ఏ సమస్యల్లో ఉందో, ఏ అవసరతల్లో ఉందో, ఏ ప్రతికూల పరిస్థితుల్లో ఉందో, ఏ నష్టం కలిగిందో, ఏం కష్టం కలిగిందో అని ఆ పరమ తండ్రి కదిలించబడతాడంట. హల్లెలూయా. 430 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నిట్టూర్పులు విడుస్తూ కన్నీరు కారుస్తూ దేవునికి మొర్రపెడితే ఆయన ఆ ప్రార్థన విని దిగొచ్చేసాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన దేవునిని కదిలించాలి. రోడ్డు పక్కన కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచు. బహు జన సమూహం ఉంది యేసయ్యతోటి, జనమందరూ రోడ్డు మీద వెళ్తున్నారు. ఏయ్ మాట్లాడగల ఉండండి, ఏ దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళిపోకయ్యా, నన్ను స్వస్థపరచు అంటున్నాడు ఆ భర్తమై, గుడ్డి భిక్షకుడు రోడ్డు పక్క నుండి. అందరూ జన సమూహం వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏ మాట్లాడకుండా ఉండు, సైలెంట్ గా ఉండు అంటున్నారు. కానీ అతడు ఇంకా ఎక్కువగా కేకలేస్తున్నాడంట, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు,
ఒకవేళ నీ ఇంటిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, కన్నీరు కాస్తున్నప్పుడు నీ భర్త చాలే చేసిన ప్రార్థన అంటున్నాడేమో, లేకపోతే నీ భార్య చేసిన చాలే అని నిన్ను ఆటంకపరుస్తూ ఉందేమో, అయినా కూడా ఆగకుండా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ భిక్షకుడు అంటున్నాడు, దావీదు కుమారుడా అని మరీ బిగ్గరగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వెంటనే యేసయ్య నిలిచిపోయాడంట. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన యేసయ్యను ఆప్ చేసేయాలి. మన ప్రార్థన విని దేవుడు ఆగిపోవాలి. అటువంటి ప్రార్థన ఏంటి అనంటే కన్నీటి ప్రార్థన. ఈరోజు మన కుటుంబాలలో దేవుని కార్యాలు చూడలేకపోవడానికి, దేవుడు అద్భుత ఆశ్చర్య స్వస్థత కార్యాలు మన జీవితంలో అనుభవించలేకపోవడానికి కన్నీటి ప్రార్థన కొదువై ఉన్నది. ఇప్పుడు దేవుడు ప్రార్థనలు చేస్తున్నాం, కానీ మరి ఎక్కువగా దేవుని యొద్ద నుండి త్వరగా జవాబు రావాలి, త్వరగా దేవుని యొద్ద నుండి సమాధానం రావాలి అంటే మనము కన్నీటి ప్రార్థన చేయాలి. యేసయ్య ఆగిపోయాడు, అతను తీసుకురండి తీసుకొచ్చండి. నేను ఏం చేయాలనుకుంటున్నావు అంటే, నేను చూడాలనుకుంటున్నాను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కన్నీటి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థము. నువ్వు ఎవరి కొరకైతే కన్నీటి ప్రార్థన చేస్తున్నావో, నీ భర్త మార్పు కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నావేమో, నీ అప్పులు తీరడం కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నావేమో, ఇల్లు కట్టుకోవడం కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నావేమో, నీ పిల్లల చదువుల కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నావేమో, లేకపోతే నీ పిల్లల వివాహాల కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నావేమో, నీ కన్నీటి ప్రార్థన వృధా కాదు. ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థనకి శ్రేష్టమైన సమాధానము, శ్రేష్టమైన జవాబు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది యోబు గ్రంథములో, జల ప్రవాహములో బండరాయిలను కూడా అరగదీయును అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జల ప్రవాహములంట బండరాయిని కూడా అరగదీసేస్తాయంట. చూడండి, మనకు దగ్గరగా ఉంది కాబట్టి రేవు పోలవరం, సెబాస్టియన్ గారికి అయితే అక్కడ వైజాగ్లో బీచ్లు, ఆర్కే బీచ్ అన్ని దగ్గరగా ఉంటాయి. మనం చూస్తే ఆ సముద్రం పక్కన ఉన్నటువంటి బండరాళ్ళు ఇప్పుడు చూసిన దానికి ఒక 5 సంవత్సరాల తర్వాత వెళ్తే అవన్నీ కూడా నునుపుగా మారిపోయి చిన్నగా అరిగిపోయి కనబడతా ఉంటాయి. సంవత్సరాలు గడిచిన కొద్దీ అవి అరిగిపోతూ చిన్నగా అయిపోతాయి. ఎందుకు అంటే ఆ యొక్క జల ప్రవాహం వచ్చి అలలు కొడతా ఉన్నప్పుడు, వెళ్తా ఉన్నప్పుడు ఆ నీటి ప్రవాహానికి ఆ యొక్క బండ నునుపుగా తయారవుతుంది. అంత మాత్రమే కాదు, అది అరిగిపోవడము, కరిగిపోవడం కూడా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ భర్త కఠినమైన మనస్సు కలిగిన వాడేమో, నువ్వు చెప్పిన మాటలు విననటువంటి బండలాంటి హృదయం, బాబోయ్ మా ఆయన మనసు బండండి బాబు, ఎన్ని చెప్పిన మావిడు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు కన్నీరు కార్చు. నీ కన్నీటి ప్రార్థన నీ భర్తను కరిగించేలాగా చేస్తుంది, దేవుని యొద్దకు నడిపించేలాగా చేస్తుంది. నీ కుటుంబంలో ఏ సమస్య అయినా కావచ్చు, నువ్వు కన్నీరు కార్చగలిగితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు గొప్ప కార్యములో చేయగల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని దేవునికి స్తోత్రం. చాలమ్మా. ఇక్కడ హన్నా చేసినటువంటి ప్రార్థన మనం చూస్తున్నాం. ఆ మొదటి అధ్యాయంలో నుండి మనం చూస్తే హన్నా పెనిన్నా అనేటువంటి దంపతులు కనబడతారు. ఆ పెనిన్నాకి 2 భార్యలు, అందులో మొదటి భార్య అయినటువంటి హన్నాకి పిల్లలు లేరు. సంతానం లేనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తాం సాధారణంగా ఈ లోకంలో
పిల్లలు లేకపోతే, అంటే 1-2 సంవత్సరాలు లేకపోతే పర్వాలేదు, కానీ ఒక 5-6 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, బంధువుల మధ్యలో జరిగేటువంటి ఫంక్షన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. నలుగురు మధ్యలోనికి వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎలా ఉన్నావు అనే దానికంటే ముందుగా ఎంతమంది పిల్లలు అని అడుగుతూ ఉంటారు. వివాహమైన వారిని ముందుగా ఎంతమంది పిల్లలు మీకు అని అడుగుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి హన్న ఎన్నో అవమానాలు, నిందలు, దాంతోపాటుగా తోటిగోడలు, సూటిపోటు యొక్క మాటలు, వీటన్నిటినీ ఆ శ్రమ, ఇక్కడ అదే మాట అంటుంది, నాకు కలిగి ఉన్న శ్రమ. ఏంటి ఆ శ్రమ అంటే, పిల్లలు లేరు, గొడ్రాలు అనేటువంటి ఈ పరిస్థితి, ఈ మాటలు వింటూ ఆమె ఎంతగానో కృంగిపోయింది. ఈ నిందలు, అవమానాలు చూసి ఎంతగానో కృంగిపోయింది. ఇంకా ఏం చేయాలి? తన భర్త దగ్గర తన బాధ చెప్పుకున్న ఏ ప్రయోజనం లేదని చెప్పి ఇంకా ఆమె దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని ఏం చేస్తా ఉంది అంటే, బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. దేవునికి స్తోత్రం. బహుగా ఏడ్చెను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ బహుగా ఏడుస్తూ ఉంది. ఆ సమస్య, ఆమెకున్నటువంటి ఆ అవమానం కలిగించేటువంటి, ఆ నిందలు కలిగించేటువంటి ఆ బాధ, ఎవరికి చెప్పుకోలేనటువంటి ఆ మనోవేదనతో ఆమె ఇంకా ఏమీ చెప్పుకోలేక మూలుగుతుందంట. మూలుగుతూ కన్నీరు కారుస్తూ ఉంది. దేవా, నా శ్రమను నువ్వు చూస్తున్నావు కదా ప్రభు. నలుగురు మధ్యలో తలెత్తుకోలేనటువంటి పరిస్థితి, ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేని పరిస్థితి, మా కుటుంబాల్లో, బంధువుల్లో జరిగే ఏ ఫంక్షన్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి ప్రభు అని చెప్పి తనకున్నటువంటి బాధ అంతటిని కూడా దేవుని పాదాల చెంత కన్నీరు కారుస్తూ తెలియచేస్తా ఉంది. మరి దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏ సమస్యతో ఉన్నారో, ఏ శ్రమను ఎదుర్కొంటున్నారో, మీకున్నటువంటి మానసికమైన మనోవ్యాధన ఏంటో, మనో దుఃఖం ఏంటో నాకు తెలియదు, కానీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడు మనకున్నాడు. నీవు నేను కూడా హన్నావలే దేవుని సన్నిధిలో మోకరించగలిగితే, మనం ఖాళీ టైంలో అసలు ప్రార్థన జరుగుతుందన్నప్పుడే చర్చికి రావడం గగనం. మనం శుక్రవారాలు ప్రార్థనకు రావడమే ఇంకా గగనం. ఈమె అయితే వెళ్ళి చర్చి దగ్గరికి వెళ్ళి మా ఖాళీ టైంలో ప్రార్థన చేసుకుంటుంది. మీరు మా ఖాళీ టైంలో వచ్చి ప్రార్థన చేసుకునేంత భక్తి ఇంకా లేదు మనకి. వారం రోజుల్లో జరిగే కార్యక్రమాలకి రాం మనం. కనీసం ఇంటి దగ్గరైనా మోకరించి ప్రార్థించగలిగితే, కన్నీరు కార్చగలిగితే, దేవుడు మీ కుటుంబ జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో, సంఘములో గొప్ప కార్యములు చేయగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె కన్నీరు కార్చింది. దేవుడు ఆమె ప్రార్థన విని మరలా సంవత్సరానికి ఇదే రోజుకి నీకు కుమారుడు పుడతాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు అంటే, ఆమె దేవుని సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చింది. ప్రియ దేవుని బిడ్డ, కన్నీటి ప్రార్థన వృధాగా పోదు. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీ కుటుంబంలో ఉన్న సమస్యను మనుషులు ఎవరు తీసివేయలేరు. ఆ ఇబ్బందుల నుండి ఎవరు కూడా తప్పించలేరు. కానీ నువ్వు మోకరించి కన్నీరు విడుస్తూ ప్రార్థించగలిగితే, అది ఏదైనా కావచ్చు. ఒకవేళ పిల్లలు చదువుల్లో అయినా కావచ్చు, వారి వివాహాల కొరకైనా కావచ్చు, వివాహమైన వారు పిల్లల సంతానం కొరకైనా కావచ్చు, లేకపోతే నూతనంగా ఇల్లు కట్టుకోవడం కొరకైనా కావచ్చు, లేకపోతే శరీరంలో ఏలుబడి చేస్తున్న వ్యాధుల కొరకైనా కావచ్చు, కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ఆర్థిక ఇబ్బందుల కొరకైనా కావచ్చు, దేనికోసమైనా. పాస్టర్ గారు చెప్పాను ప్రార్థన చేస్తారులే, పాస్టర్ గారు చేస్తారు ప్రార్థన, కానీ దానికంటే ముందు నీ సమస్య కొరకు నువ్వు మోకరించాలి. నీ సమస్య కొరకు నువ్వు మోకరించినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఎక్కువగా స్త్రీలు మరి ముఖ్యంగా ఈ కన్నీటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి కుటుంబాల్లో. ఒక మాట నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం అనుకుంటాను. ఇర్మియా గ్రంథం
9వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం. యిర్మీయా గ్రంథం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. చూడండి, మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు వలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి. అంటే కన్నీటి ప్రార్థన చేసేవారు సంఘములో లేవాలి. కుటుంబాలలో కన్నీటి ప్రార్థన చేసేటువంటి స్త్రీలు లేవాలి. పురుషులు వారి యొక్క పనుల్లో పడి, ఉద్యోగాల్లో పడి, వ్యాపారంలో పడి చేస్తారు ప్రార్థన. ఒకవేళ వారికి అంత ప్రార్థన చేసే సమయం ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కుటుంబం కోసము స్త్రీ కన్నీటి ప్రార్థన చేసేటువంటి స్త్రీగా ఉండాలంట. 20వ వచనంలో చూడండి. 20వ వచనంలో అంటున్నాడు, స్త్రీలారా యెహోవా మాట వినండి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. దేవునికి స్తోత్రం. స్త్రీలారా, మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ పిల్లలకి వారికి కూడా ఏం నేర్పించాలంట? రోదనము చేయడం నేర్పించండి. అంగలార్పు విద్య. మనం విద్యను నేర్పిస్తున్నాం, భౌతికమైన విద్యను నేర్పిస్తున్నాం, కానీ సమస్యల కొరకు, అవసరతల కొరకు, పరిస్థితుల కొరకు కన్నీరు కార్చేటువంటి అంగలార్పు విద్యను మన పిల్లలకు నేర్పించాలంట. తల్లిదండ్రులుగా మీకు బాగులేనప్పుడు ఆ పిల్లలు కన్నీరు కారుస్తూ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి. కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ఇబ్బందుల కొరకు ఆ పిల్లలు వాటిని గుర్తెరిగి, అమ్మో మా ఇంట్లో ఈ సమస్య ఉంది, మా అమ్మ నాన్న మాకు చెప్పట్లేదు, కానీ వాళ్ళే మనసులో బాధపడుతున్నారు కాబట్టి మేము ప్రార్థన చేయాలి అనేటువంటి ఆ విషయాన్ని వారికి నేర్పించాలి. మంచి స్కూల్స్లో, మంచి కాలేజెస్లో పిల్లలు నేర్పిస్తున్న మంచి విద్యను ఇస్తున్న మంచిదే. పిల్లలకి మనం ఇవ్వగలిగిన గిఫ్ట్ అదే. బెస్ట్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలి. ఆత్మీయంగా మన పిల్లలను కన్నీటి ప్రార్థనా పరులుగా మార్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంగలార్పు విద్యను నేర్పించండి. కుటుంబం కోసం అంగలార్చడానికి, కుటుంబంలో ఉన్న సమస్యల కోసం అంగలార్చడానికి, అదే సమయంలో సంఘములో కూడా కన్నీటి ప్రార్థన చేసేటువంటి స్త్రీలుగా వారు మార్చబడాలి. బాల్యం నుండే, చిన్నప్పటి నుండే వారికి ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించాలని నేర్పినప్పుడు, వారు యవ్వన దశలోనికి వచ్చినప్పుడు, ఒక నడి వయసులోనికి వచ్చినప్పటికీ సంఘములో కన్నీటి ప్రార్థన భారముతో కన్నీరు కార్చేటువంటి ప్రార్థనా పరులుగా మార్చబడతారు. ప్రియ దేవుని బిడ్డలు, దేవుడు ఎదురు చూస్తున్నాడంటే యెహోవా మాట వినండి, ఆయన నోటి మాట ఆలకించండి. ఆయన ఏం కోరుతున్నాడు? మీ కుమార్తెలకు రోదన చేయడం నేర్పించండి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పండి అంటున్నాడు. మీరు చెయ్యండి తల్లులారా, మీరు చెయ్యండి. ఇదిగో ఈ విధంగా కన్నీరు కార్చాలి, దేవుని సన్నిధిలో ఏడుస్తూ మన సమస్య చెప్పాలి అని చెప్పినప్పుడు వారు కూడా నేర్చుకుంటారు. దేవుని ఆ విధంగా కన్నీటి ప్రార్థన మనం చేయగలిగితే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరలా కరోనా కేసులు, పాజిటివ్ కేసులు అక్కడక్కడ వస్తున్నాయి. మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయాలి. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, దేశం పాడవకుండానట్లు బద్దలైన సందుల్లో నిలవబడి విజ్ఞాపన చేయువారు ఎవరైనా ఉన్నారా అని నేను చూసినప్పుడు ఒక్కడు కూడా నాకు కనబడలేదు అంటాడు ఆయన. దేశం పాడైపోకూడదు, రాష్ట్రం పాడైపోకూడదు, గ్రామం పాడైపోకూడదు, మన కుటుంబం పాడవకూడదు, సంఘం పాడవకూడదు. అలా పాడవకుండా ఉండాలి అంటే కన్నీరు కార్చేటువంటి ప్రార్థనా పరులు సంఘాలలో, కుటుంబాలలో లేవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చేసేటువంటి కన్నీటి ప్రార్థన గొప్ప కార్యాలు, దేవుని యొద్ద నుండి గొప్ప సమాధానము మన యొద్దకు త్వరగా తీసుకొస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా,
యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ యెహోవాకు ప్రార్థించగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా ఎలా ప్రార్థన చేస్తున్నాడు? కన్నీళ్లు విడుస్తూ యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అంటే, ఇదిగో నీ టైం అయిపోయింది, నీ ఆయుష్, నీ భూమి మీద నీ ఆయుష్కాలం తీరిపోయింది, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు చనిపోబోతున్నావని యెషయాను పంపించి హిజ్కియాతో మాట్లాడాడు దేవుడు. యెషయా వచ్చి, బాబు హిజ్కియా గారు, ఈ భూమి మీద మీ ఆయుష్ అయిపోయిందట, మీరు త్వరగా ఏమేమి మీ వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆఖరి మాట చెప్పేసుకుని రెడీగా ఉండండి, మీరు రేపు పొద్దున్న చనిపోతారని చెప్పాడు. అయితే ఒకవేళ అటువంటి అవకాశమే మనకు వస్తే మనం ఏమంటాం? రేపు పొద్దున్న చచ్చిపోతామంటే మన బంధువుల్ని, స్నేహితుల్ని, పిల్లల్ని, అందరినీ, మనవరాళ్ళని అందరిని తీసుకొచ్చేస్తాం. ఏం తినాలనుకుంటున్నాం, మంచి భోజనాలు వండించుకుంటాం, అందరితో మాట్లాడి టాటా బాయ్ బాయ్ అని చెప్తాం. లేకపోతే మన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, అక్కడ స్థలం ఉంది, ఇక్కడ స్థలం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, లేకపోతే ఆ పెట్టి కింద ఎంత పెట్టాను, బీరువాలు అంత పెట్టాను, ఇవన్నీ చెప్పేస్తాం. ఎందుకు? మనకు అవకాశం ఉంది, రేపు చచ్చిపోతామని తెలిసిపోయింది కాబట్టి. కానీ హిజ్కియా పని చేయలేదు. హిజ్కియా ఏం చేశాడంటే, ఆ మాట వెంటనే మోకరించి, ఆ ఇంట్లో ఒక గోడ దగ్గరికి వెళ్ళిపోయి మోకరించి కన్నీళ్లు కాడుస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే 5వ వచనంలో, ఆ కింద 2 లైన్లు మనం చూస్తే 5వ వచనంలో, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కన్నీరు కారిస్తేనంట దేవుడు మన ఆయుష్ కూడా పొడిగిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన అంత శక్తివంతమైంది, అంత ప్రభావవంతమైంది. రేపు నువ్వు చచ్చిపోతావురా బాబు అని చెప్తే దేవుని దగ్గర కన్నీరు కార్చాడు. దేవుడు ఆ కన్నీటి ప్రార్థన విని ఇంకో 15 సంవత్సరాలు నీకు ఎక్స్టెన్షన్ చేస్తున్నాను, నీ ఆయుష్ ఇంకో 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాను అన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఇప్పుడు రాబోతున్నటువంటి కరోనా కొరకు మనం ప్రార్థన చేద్దాం. అది ఇంకా వ్యాప్తి చెందకుండా, ఆ పాజిటివ్ కేసులు వచ్చిన వారు కూడా మరణించకుండా వారు స్వస్థపరచబడాలని దేవుని సన్నిధిలో మనం కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన కుటుంబాలలో ఆ రోగము ద్వారా మరణము రాకుండా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన అంత శక్తివంతమైనది. త్వరగా మరి 2-3 రెఫరెన్స్లు చూపించిన మాటలు ముగింపులోకి తీసుకొస్తాను, సమయం అయిపోతుంది కనుక. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యజ్రా తర్వాత నెహెమ్యా. 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఈ ప్రార్థన చేసింది అంటే నెహెమ్యా. నెహెమ్యా ఒక రాజుగారి దగ్గర ఆయన పనిచేస్తూ ఉన్నాడు. రాజుగారి దగ్గర పనిచేస్తూ ఉంటున్నప్పుడు ఒక వార్త ఆయనకు వినపడింది. ఏంటంటే, వారి ఊర్లో ఉన్నటువంటి యెరూషలేము ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, కాల్చివేయబడ్డాయి అనేటువంటి వార్త. ఇక్కడ నెహెమ్యా యెరూషలేములో లేడు, కానీ పక్క ఊర్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. రాజుగారి దగ్గర మంచి ఉద్యోగం, తన కుటుంబం అంతా చక్కగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే తన ఊర్లో ఉన్నటువంటి యెరూషలేము ప్రాకారాలు, ఆ గోడలు పడద్రోయబడ్డాయని విన్నాడో, ఆ గుమ్మాలు కాల్చివేయబడ్డాయని విన్నాడో, వెంటనే ఆ మాటలు విన్నప్పుడు దుఃఖముతో ఏడ్చి దేవుని సన్నిధిలో కొన్ని దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అంటే ఇది జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని మందిరము ఎడల నెహెమ్యాకు కలిగినటువంటి భారాన్ని మనకి తెలియచేస్తా ఉంది. దేవుని మందిరము ఎడల నెహెమ్యాకు కలిగినటువంటి బాధ్యతను గుర్తు చేస్తా ఉంది. నాకెందుకులే, నేను బాగానే ఉన్నాను, నా ఉద్యోగం బాగానే ఉంది, నా కుటుంబం బాగానే ఉంది అనుకోలేదు. మా ఊర్లో మా సంఘము బాగోలేదు, అది పడగు ద్రోయబడింది, దాని గోడలు పడిపోయాయి, కాబట్టి ఎలాగైనా దానిని తిరిగి కట్టించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, ఏమీ తినట్లేదు. ఈ యొక్క నెహెమ్యా పని ఏంటంటే రాజుగారి దగ్గర గిన్నె అందించాలంటే రాజుగారు తినే పదార్థాలన్నీ కూడా ముందు ఈయన రుచి చూచి ఆయనకు అందించాలి. అయితే ఆ విధంగా ఈయన దుఃఖంతో ఉంటున్నాడు, మొక్కమేమోలాగా నీరసంగా ఉంటుంది. అవన్నీ రాజుగారి గ్రహించి, నెహెమ్యా ఎలా ఉన్నావు, బాగున్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది, ఏంటి నీరసంగా కనబడుతున్నావు, ఏదో పోగొట్టుకున్నట్టు కనబడుతున్నావు ఏంటి అని అడిగితే అప్పుడు అన్నాడు, అయ్యా ఇది ఈ విధంగా మా ఊర్లో ఇలా జరిగింది, యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయి, ఆ గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, దుండగులు ఎవరో ఇలా చేశారు. అంటే సరే ఏం చేయాలనుకుంటున్నావు అంటే, మీరు కొంచెం నాకు సెలవిస్తే, కొన్ని దినాలు నాకు లీవ్ ఇస్తే కనుక నేను వెళ్ళి మా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి నేను దాన్ని తిరిగి కట్టే పని చేస్తాను. అవునా, సరే నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సెలవు తీసుకో అన్నాడు. కానీ నెహెమ్యా చేసినటువంటి కన్నీటి ప్రార్థనకి ఆ రాజుగారి మనస్సు కరిగి రాజుగారు ఏమన్నారంటే, నువ్వు ఒక్కడి వెళ్ళి ఏం చేస్తావులే, దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు నేను సమకూరుస్తాను, పెద్ద పెద్ద కావలసినటువంటి మ్రానులు, చెక్కల కోసం కావలసిన మానులు, అదేవిధంగా మెటీరియల్ కావలసినటువంటి ధనాన్ని నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు వెళ్ళి ఆ పని జరిగించు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక కట్టడం కట్టబడాలి అంటే దాని వెనక కన్నీటి ప్రార్థన ఉండాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసం వ్యర్థం. అంటే దేవుడే కట్టించాలి, అలా కట్టించాలి అంటే దాని వెనక కన్నీటి ప్రార్థన. నెహెమ్యా చేసినటువంటి కన్నీటి ప్రార్థన 52 దినాల్లో ఆ యెరూషలేము ప్రాకారాల్లో 12 గుమ్మాల్లో తిరిగి కట్టగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కడుతున్నప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు వచ్చాయి. మీరు జాగ్రత్తగా నెహెమ్యా గ్రంథం చదివితే టోబియా, సన్బలుటు అనేటువంటి ఇద్దరు, ప్రతి చోట ఏదో ఒక కార్యం జరుగుతుంటే ఆటంకపరిచేవారు ఎవరో ఒకరు ఉంటారు. టోబియా, సన్బలుటు అనేటువంటి ఇద్దరు ఏం చేసేవారంటే ఈ పని జరగకుండా ఆటంకపరుస్తూ ఉండేవారు, ఎటకారం చేస్తూ ఉండేవారు. మరి మీరు కడుతున్న ఇల్లు ఉంటుందా, ఈ గోడ ఉంటుందా, నక్కలు వచ్చి పడగొట్టేస్తాయి, కుక్కలు వచ్చి పడగొట్టేస్తాయని చెప్పేవారు. దేవుని పని జరిగిస్తూ ఉన్నప్పుడు ఆటంకపరిచేవారు అనేక మంది ఉంటారు. టోబియా, సన్బలుటు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టోబియా, సన్బలుటు అనేటువంటి దుష్ట ఆలోచన కలిగిన వారు ఈ యొక్క యెరూషలేము ప్రాకారాలు కట్టబడకుండా ఎన్నో ఆటంకాలు చేశారు. కానీ నెహెమ్యా కొంతమందిని సమకూర్చుకొని వారిని బలపరిచాడు. మీరేమీ ఆ మాటలు పట్టించుకోకండి, మనం దేవుని పని చేస్తున్నాం, దేవుడు మనకి మంచి ప్రతిఫలం ఇస్తాడు, మనం ఎన్నుకున్న పని గొప్పది, మనం చేస్తున్న పని దొడ్డది అని చెప్పి వారిని ప్రోత్సాహపరిచి రాత్రి పగళ్ళు కలిపి వారు మందిరాన్ని కట్టారంట. దేవునికి స్తోత్రం. 52 దినాలు ప్రార్థనా పూర్వకంగా. ఒకనొక సమయంలో ఏమైందంటే కొన్ని రోజులు కట్టిన తర్వాత ఈ టోబియా, సన్బలుటు కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఆ రాత్రికాల సమయంలో పగలు కట్టేస్తే రాత్రి పడగొట్టేద్దామని చూస్తూ ఉంటే వీళ్ళు ఒక చేత్తో కత్తి పట్టుకుని ఒక చేత్తో తాపి పట్టుకుని పనిచేశారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవసరమైతే కొన్నిసార్లు దుస్తుల్ని ఎదిరించి నిలబడైనా దేవుని కార్యాన్ని జరిగించడానికి ముందుకెళ్ళాలి మనం. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆ విధంగా చేశారు. 52 దినాల్లో ఆ యెరూషలేము ప్రాకారాలు కట్టబడ్డాయి. ఆ నెహెమ్యా గ్రంథాన్ని చదివే ప్రేరేపించబడి 40 దినాలు ఉపవాసం ఉండి కల్వరి టెంపుల్ కట్టించాడు ఆయన, సతీష్ కుమార్ గారు.
40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత కన్స్ట్రక్షన్ ప్రార్థించి ప్రారంభించారు. 52 రోజుల్లో కల్వరి టెంపుల్ కట్టారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఒక కన్స్ట్రక్షన్ ముందు ఏం జరగాలంటే కన్నీటి ప్రార్థన ఉండాలి. కన్నీటి ప్రార్థన ఉండాలి. చూడండి 126వ కీర్తన 5వ వచనం. 126వ కీర్తన 5వ వచనం. ఆ మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నా. 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీవు కన్నీరు విడవగలిగితే నీ సమస్య కొరకు, నీ అవసరతల కొరకు, నీ పరిస్థితి కొరకు, నీ ఇంటి కొరకు, ఏ ప్రయత్నాల కొరకైతే నువ్వు చూస్తున్నావో దాని కొరకు కన్నీరు కార్చగలిగితే ఆ కన్నీటి ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే సంతోషంగా పంట కోసుకునేటువంటి అవకాశం, సంతోషంగా దేవుని కార్యాలు అనుభవించేటువంటి అవకాశం వస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మన కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, అదేవిధంగా మన వ్యక్తిగత జీవితంలో మనకి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థనకి అసాధ్యమైంది ఏదీ లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకొక మాట కూడా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు మామూలుగా పొడిగా చేసేటువంటి ప్రార్థనలు ఏమీ కూడా లెక్కలోకి రావు, కానీ నువ్వు విడిచే ప్రతి కన్నీటి బొట్టు, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువు దేవుని ఎదుట ఒక బుడ్డిలో దాచబడతా ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకానొక రోజున నీవు ఈ భూమిని విడిచి పరలోకానికి వెళ్ళినప్పుడు వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాను అని చెప్పినటువంటి ఆ దేవాతి దేవుడు మనల్ని నిలబెట్టి మనం ఏం చేసామో చూస్తాడంట. మన కొరకు ఏర్పాటు చేయబడిన బుడ్డిలో నీళ్ళు ఉంటాయో లేవో. ఈరోజు వరకు ఎన్నిసార్లు ఏడ్చావు అసలు? ఆ బుడ్డిలో ఒక కన్నీటి బొట్టైనా ఉంటుందా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సహోదరుడా, సహోదరి, ఒక కన్నీటి చుక్క కూడా నీ ప్రార్థనలో లేకపోతే గనక నీ కన్నీరు వృధా కాదు అనేటువంటి ఈ అంశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక నుండి అయినా కన్నీటి ప్రార్థన చేయి. మీ ఇంటిలో ఆ సమస్యలు అలాగే ఉండిపోవడానికి, మీరు చేయాలనుకున్న కార్యం ఇంకా ఆలస్యమైపోవడానికి, నీ యొక్క అప్పులో ఇంకా తీరకుండా ఉండడానికి, నీ అనారోగ్యం ఇంకా బాగోకుండా ఉండడానికి ఒకవేళ కన్నీటి ప్రార్థన లోపం ఉందేమో. కనుక ఈరోజు ఈ మాటలు విని నువ్వు కన్నీరు కార్చగలిగితే దేవుడు ఆ కన్నీటి ప్రార్థనకి జవాబు ఇవ్వడం మాత్రమే కాదు, ఆ కన్నీటి ద్వారా పరలోకములో నీకు గొప్ప బహుమానం ఉంటుంది. నేను ఎక్కువగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎక్కువ ఉదయకాల సమయంలో కన్నీరు కారుతుంది. నేను అనుకుంటాను, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నా కోసం పెట్టబడినటువంటి ఆ బుడ్డి ఎక్కువ నీళ్లతో నింపబడాలి, అది నిండి పొర్లిపోయేలాగా నా కన్నులు కన్నీటి ఓటగా చేయి ప్రభువా, జల ప్రవాహం వలె ప్రార్థించడం నాకు నేర్పించు అని దేవుని సన్నిధిలో నేను అడుగుతాను. ఎందుకంటే మా ఆత్మీయ తండ్రి గారు నాకు చెప్పినటువంటి మాట, ఒరే ఈ భూమి మీద ఏమి సంపాదించకపోయినా దేవుని దగ్గర నీకు గొప్ప ప్రతిఫలం కావాలంటే ఏడుస్తా ప్రార్థన చేయి. ఏడుపు ఎక్కువ ఉండాలి నీ ప్రార్థనలో. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయి, కన్నీరు కార్చు. వ్యసనాలతో ఉన్న వారి కొరకు ఏడువు, ఆదివారం మందిరానికి రాని వారి కొరకు ఏడువు, కుటుంబాల్లో సమస్యల కొరకు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఏడువు. అంతే, ప్రార్థన చేయక పెదాలతోటి ఏడుస్తూ ఉండు. నీ ఏడుపు ఆ సమస్యల నుండి ప్రజల్ని విడిపిస్తుంది, దేవుని దగ్గర నీకు గొప్ప బహుమానాన్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. నీ సంచారములన్నీ ఆయన లెక్కించి ఉన్నాడు. ఆయన నీ కన్నీటిని ఒక బుడ్డిలో దాచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన మన సమస్యలకు, ప్రతికూల పరిస్థితులకు, మన అవసరతలకు ఒకే ఒక్క జవాబు కన్నీటి ప్రార్థన. బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజలు కన్నీరు కార్చారు, వారికి విడుదల దొరికింది. సంతానము లేని హన్న దేవుని సన్నిధిలో బహుగా దుఃఖాక్రాంతురాలై కన్నీరు కార్చింది, సంతానం అనుగ్రహించబడింది.
గుడ్డివాడైన భిక్షకుడు, దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళిపోవద్దు అని కన్నీరు కార్చాడు. స్వస్థపరచబడి చూపు పొందాడు. దేవుని బిడ్డలారా, హిజ్కియా కన్నీరు కార్చాడు. తన మరణాన్ని తప్పించుకొని 15 సంవత్సరాలు ఆయుష్ను పొందాడు. నెహెమ్యా ఆ యొక్క యెరూషలేము ప్రాకారాల కొరకు కన్నీరు కార్చాడు. 52 దినాల్లో తిరిగి కట్టేటువంటి సామర్థ్యాన్ని, దేవుని సహాయాన్ని పొందుకొనగలిగాడు. కన్నీటితో మనం విత్తితే, నువ్వు చేసే ఏ ప్రార్థన అయినా కన్నీటితో విత్తితే సంతోషముతో పంట కోస్తావని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మన క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో కన్నీటి ప్రార్థన చేద్దాం. అట్టి కృప, ఆ విజ్ఞాపన చేసేటువంటి కృప, రోదన చేసేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన.